హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు నేను ఉత్తప్పాలు చేస్తున్నాను. ఇవి ఎట్లా చేయాలనేది చెప్తాను, ప్రాసెస్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలోన మెజర్మెంట్స్తో సహా చూపిస్తాను నీట్గా. అయితే ఉత్తప్పం ఎట్లా చేసుకోవాలో మా స్టైల్లో ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మా స్టైల్లో ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చెప్తాను, వినండి. ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకోండి. స్టోర్ బియ్యం తీసుకోండి. దోశలకు కానీ పొంగనాలకు కానీ అవి చాలా బాగుంటాయి. స్టోర్ బియ్యం తీసుకొని బాగా నానబెట్టుకోండి ఒక 8 to 9 hours. అట్లనే మినప్పప్పు ఉంటుంది కదా, అదే మేమైతే ఉద్దిబెల్లం అంటాము, అవి తీసుకొని ఒక పెద్ద గ్లాస్ అంతా. ఇప్పుడు బియ్యం ఏ గ్లాస్తో తీసుకుంటారో 2 గ్లాసుల బియ్యము, ఆ ఒక గ్లాస్తో ఉద్దిబెల్లం అంటాం మేము, అదే మినప్పప్పు సంథింగ్, అది నానబెట్టుకొని ఒక 8 to 9 hours బాగా నానిన తర్వాత నైట్ మిక్సీ పట్టుకోండి. మంచిగా మిక్సీ పట్టుకొని నైట్ అంతా అది బాగా నానుతుంది. పొద్దున దోశలు కానీ పొంగనాలు కానీ చాలా బాగా వస్తాయి. అయితే మిక్సీ పట్టుకునేటప్పుడు పొంగనాలకైతే కొంచెం రవ్వగా పట్టుకోవాలి, అదే దోశలకైతే మెత్తగా పట్టుకోవాలా, బాగా వస్తుంది అనమాట. అంటే తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఒకవేళ పొంగనాలకి మెత్తగా పట్టుకున్నాం అనుకో, పంటికి అంతా స్టిక్కీగా అతుక్కుంటుంది. పిండి మెత్తగా మిక్స్ చేసుకున్నామంటే పొంగనాలు పోసినప్పుడు తినేటప్పుడు బాగా స్టిక్కీగా అతుక్కుంటుంది పళ్ళకి. కాబట్టి కొంచెం రవ్వ పొంగనాలకైతే రవ్వగా మిక్సీ పట్టుకోండి. మేమైతే దోశలు ఎట్లా పట్టుకుంటామో అట్లనే పట్టుకుంటాము. ఉత్తప్పం ఎట్లా చేస్తామంటే మేము ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది జీలకర్ర, ఇంకొకటి ఆవాలు, జీలకర్ర 2 అన్నీ కలిపి దాంట్లోకి ఆయిల్లోకి వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకుంటాము. కొంచెం అది తర్వాత రెడ్గా అయిన తర్వాత తీసి బ్యాటర్లోకి వేసుకుంటాము. బ్యాటర్లోకి వేసుకొని ఇప్పుడు ఉత్తప్పాలు వేసుకోవడమే. కొంతమంది ఉత్తప్పం అట్లా కాకుండా ఫస్ట్ బ్యాటర్ని పెన్నం పైన వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకొని పైన క్యారెట్ తరుగు, పచ్చిమిర్చి, తర్వాత ఇది ఎర్రగడ్డ అంటారు కదా, ఉల్లిగడ్డ, అవన్నీ మెత్తగా అంటే చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటారు. కానీ మేము మాత్రం అట్లా వేసుకోము, పిండిలోకే కలిపేసుకుంటాం. పిండిలోకి కలిపేసుకుంటే ఎట్లా అంటే ఆల్రెడీ మనము హాఫ్ కుక్ చేసి ఉంటాము, మళ్ళీ పిండిలో నుంచి పెనం మీద వేసినప్పుడు హాఫ్ కుక్ అయిపోతుంది. కాబట్టి ఇట్లనే బాగుంటుంది. అట్లా డైరెక్ట్ పైన వేసుకుంటే కొంచెం పచ్చిగా ఉంటుంది అనమాట. ఇందులో అయితే కరెక్ట్గా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. అంతే ప్రాసెస్. మేమైతే ఈ బ్యాటర్ నేను ఇప్పుడు వేస్తున్నాను కదా ఉత్తప్పాలు, ఇదైతే నేను సపరేట్గా ఏం పట్టుకోలేదు. నేను పొంగనాలు చేసుకుందామని మిక్సీ పట్టుకున్నాము. అయితే ఆ పొంగనాలు చేసుకున్నాము. మిగిలి ఉంటుంది కదా పొంగనాల బ్యాటర్ మిగిలి ఉంటుంది కదా, ఆ మిగిలిన పొంగనాల బ్యాటర్తోనే ఇప్పుడు నేను ఉత్తప్పాలు వేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగైనా చేసుకొని తినొచ్చు దీన్ని, లేదంటే మేమైతే నైట్ చేసుకుంటాం మ్యాక్సిమము. కర్రీస్ ఉంటాయి కదా అప్పుడు మేమైతే ఉత్తిగానే తింటాను. నేనైతే ఉత్తిగా తింటాను, మా ఇంట్లో వాళ్ళు కర్రీస్తో తింటారు. కాబట్టి నైట్ చేస్తాను మ్యాక్సిమము. నేను ఉత్తిగా చేసుకోవాలంటే ఈవినింగ్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మొత్తం ప్రాసెస్ ఇట్లనే. ఇంకా అంతే ఈ వీడియో. నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.